హలో ఎవ్రీవన్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. ఇన్ ఈ ఈ టాపిక్ సంబంధించి ఏదైనా ఒక క్వశ్చన్ వస్తుంది, దాని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ అండ్ కరెంట్ హెడ్ ఎవరు అనేది అడుగుతారు. సో మనం ఒక్క మార్కును కూడా మిస్ చేసుకోవద్దు. సో అందుకనే నేను ఈ టాపిక్ని ఈరోజు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఫస్ట్ వన్, యునైటెడ్ నేషన్స్. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే న్యూయార్క్లో ఉంది. ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ 1945. దీని కరెంట్ హెడ్ వచ్చేసి Antonio Guterres. Next one, World Health Organization. దీని హెడ్ క్వార్టర్స్ జెనీవా అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ 1948. హెడ్ ఎవరు అంటే టెడ్రస్ అడ్నమ్. థర్డ్ వన్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్. దీని హెడ్ క్వార్టర్స్ జెనీవా స్విట్జర్లాండ్లో ఉంది. దీని కరెంట్ హెడ్ వచ్చేసి ఒకొంజో అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ 1995. అండ్ నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఐఎంఎఫ్ అంటారు. దీని హెడ్ క్వార్టర్స్ వాషింగ్టన్ డీసీలో ఉంది. దీని కరెంట్ హెడ్ వచ్చేసి క్రిస్టిలియోనా జోర్జియోవా అండ్ దీని ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ 1945. నెక్స్ట్ వన్, వరల్డ్ బ్యాంక్. దీని హెడ్ క్వార్టర్స్ వాషింగ్టన్ డీసీ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ 1944. దీని కరెంట్ హెడ్ వచ్చేసి అజయ్ బాంగా. అండ్ వరల్డ్ బ్యాంక్ని మనం ఇంకో నేమ్తో కూడా పిలుస్తారు, అది ఐబిఆర్డి. ఐబిఆర్డి అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ డెవలప్మెంట్. ఐబిఆర్డి, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. నెక్స్ట్ వన్, యునెస్కో మీన్స్ యునైటెడ్ నేషనల్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్స్. ఇందులో ఇలా కూడా అడుగుతారు, యునెస్కోలో ఈ స్టాండ్స్ ఫర్ అని అంటారు, అంటే అప్పుడు మనం ఎడ్యుకేషనల్ అని చెప్పాలి. అంటే మనం చిన్న పాయింట్ని కూడా మిస్ చేసుకోవద్దండి. యునెస్కో మీన్స్ యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. దీని హెడ్ క్వార్టర్స్ ప్యారిస్లో ఉంది. దీని ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ 1945. నెక్స్ట్ వన్, యునిసెఫ్ మీన్స్ యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. దీని హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్ అండ్ 1946లో ఎస్టాబ్లిష్మెంట్ అయింది. నెక్స్ట్ వన్, ఐఎల్ఓ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. దీని హెడ్ క్వార్టర్స్ జెనీవా అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ 1919. దీని హెడ్ వచ్చేసి గిల్బర్ట్. నెక్స్ట్ వన్, FAO ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్స్. దీని హెడ్ క్వార్టర్స్ రోమ్ అండ్ 1945లో ఎస్టాబ్లిష్మెంట్ అయ్యింది. నెక్స్ట్ వన్, ఐఏఈఏ మీన్స్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. దీని హెడ్ క్వార్టర్స్ ఆస్ట్రియా వియన్నాలో ఉంది. దీన్ని 1957లో ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్ వన్, ICAO ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్. ఇది కెనడాలో ఉంది. 1944లో ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్ వన్, IMO ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్స్. ఇది యూకేలో ఉంది. ఈ